ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలతో తిరుపతిలో మంగళవారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తన వద్దకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలవడం, గెలుపొందడం జరిగింది. మీ అందరికి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటాను. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలనుకుని దాన్ని అంతం చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన ఇంకొకసారి ఈ భవిష్యత్తులో కొనసాగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుభవశాలి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం, అదే విధంగా దేశంలో మోదీ గారి అనుభవాన్ని తీసుకోవడం, వారి సహకారాన్ని రాష్ట్రానికి తీసుకోవడం, ఇటు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర పోషించడం, అదేవిధంగా దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి ముఖ్య పాత్ర పోషించిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు మనం చూస్తున్నాం, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఉండాలి. చిన్న చిన్న విభేదాలు వస్తే కూడా పరిష్కరించుకోవాలి. అంతేగాని వేరే ఎక్కడ కూడా చేయకూడదనేసి అనుకుంటున్నాం. మాటలు మాట్లాడకూడదనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా ఈ రోజు మీడియాలో నిన్న చెప్పడం, ఈ రోజు వార్తల్లో రావడం కూడా మనం చూడడం జరిగింది. ఎప్పటికైనా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పయనిస్తుంది రాష్ట్రంలో.